అసలే మూలుగుతున్న బంగ్లాదేశీ నక్క నెత్తి మీద హేమంత్ బిశ్వ శర్మ తాటిగా పడేశాడు. 2 నెలల క్రితం బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనస్ చైనా వ్యాపారవేత్తలను బంగ్లాదేశ్లో పెట్టుబడులు పెట్టమని అడుక్కోవడానికి వెళ్ళాడు. మామూలుగా అడుక్కోకుండా భారత్లోని నార్త్ ఈస్ట్ స్టేట్స్ ల్యాండ్ లాక్డ్ అని, అక్కడికి సీ యాక్సెస్ బంగ్లాదేశ్ ద్వారా మాత్రమే సాధ్యమని, బంగ్లాదేశ్ గార్డియన్ ఆఫ్ ఓషన్స్ అని గొప్పలు పోయాడు. బేసిక్గా యూనస్ భారతదేశ సావరెనిటీని క్వశ్చన్ చేశాడు. అక్కడున్న చైనీస్ బాసెస్ని ఇంప్రెస్ చేయడానికి భారత్కు విరుద్ధంగా స్టేట్మెంట్స్ పాస్ చేశాడు. చైనా వాళ్ళకైతే భారత్ గురించి తెలుసు, కానీ యూనస్ ఫర్గాట్ దాట్ దిస్ ఇస్ న్యూ ఇండియా, గర్మే గుస్కే మారింగే. ఎప్పుడైతే యూనస్ నార్త్ ఈస్ట్ టాపిక్ను చైనాలో తీశాడో భారత్ అలర్ట్ అయ్యింది. బంగ్లాదేశ్పై డిప్లొమాటిక్, ఫినాన్షియల్ అండ్ మిలిటరీ యాక్షన్ స్టార్ట్ చేసింది. భారత్ బార్డర్స్ ద్వారా బంగ్లాదేశ్కి వచ్చే ఎక్స్పోర్ట్స్పై బ్యాన్ విధించింది. నేపాల్ అండ్ భూటాన్పై ఎటువంటి బ్యాన్ లేదు. సో ఇది టార్గెటెడ్ రెస్పాన్స్ అని బంగ్లాదేశ్కు అర్థమైంది. భారత్ బంగ్లాదేశ్ను బైపాస్ చేస్తూ ఆల్టర్నేటివ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ను ఫాస్ట్ ట్రాక్ చేసింది. కోల్కతాను మియన్మార్ మీదుగా మిజోరంతో కనెక్ట్ చేసే కదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్, ఇండియా మియన్మార్ థైలాండ్ ట్రైలేటరల్ హైవే ప్రాజెక్ట్ ఈ ఇనిషియేటివ్లో భాగమే. సీల్గురి కారిడార్ లోపల రైల్వేస్ అండ్ హైవేస్ వంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన భారత్ భారీగా ఇన్వెస్ట్ చేస్తుంది. వార్ టైంలో మిలిటరీ ట్రాన్స్పోర్ట్కి ఇది ఎంతో ఇంపార్టెంట్. మే 8 అండ్ మే 9న భారత సైన్యం సీల్గురి కారిడార్ సమీపంలోని తీస్తా ఫైరింగ్ రేంజ్లో తీస్తా ప్రహార్ అనే మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్ట్ చేసి బంగ్లాదేశ్కు వీఆర్ ప్రిపేర్డ్ అనే మెసేజ్ ఇచ్చింది. భారత్ బంగ్లాదేశ్కు హూస్ ద బాస్ అని చూపించింది. ఈ ఇష్యూతో ఎలాంటి సంబంధం లేని టర్కీ భారత్లోని నార్త్ ఈస్ట్ స్టేట్స్తో కలిసిన గ్రేటర్ బంగ్లాదేశ్ అనే ఒక మ్యాప్ను రిలీజ్ చేసింది. ఇది భారత్ను కార్నర్ చేసేందుకు ఒక జియో పొలిటికల్ డ్రామా. ఇక్కడ భారత్ పాకిస్తాన్ వార్ యాంగిల్ కూడా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, డెమోక్రటిక్గా ఎలక్ట్ అవ్వకపోయినా పవర్ను పట్టుకుని వేలాడుతున్న యూనెస్కు తన దేశం లోపల తలనొప్పులు తప్పట్లేదు. బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరిపించాలని ఆర్మీ ప్రెషర్ చేస్తుంది. ఇంకోవైపు అరక్కన్ ఆర్మీ థ్రెట్ ఉండనే ఉంది. షేక్ హసీనా యూనస్ బంగ్లాదేశ్ను అమెరికాకు అమ్మేస్తున్నాడని, తన గవర్నమెంట్ అరెస్ట్ చేసిన మిలిటెంట్లను వదిలేస్తున్నాడని, వాళ్లతో కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నాడని ఆరోపణల మీద ఆరోపణలు చేస్తుంది. పాపం గార్డెన్ ఆఫ్ ది ఓషన్కు ఊపిరాడట్లేదు. రీసెంట్లీ మన అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ భారత్ చికెన్ నెక్ గురించి మాట్లాడే కన్నా ముందు బంగ్లాదేశ్ తమ వద్దన్న 2 చికెన్ నెక్లను కాపాడుకోవాలని హెచ్చరించాడు. ఆ 2 చికెన్ నెక్స్ను హైలైట్ చేస్తూ బంగ్లాదేశ్ మ్యాప్ను రిలీజ్ చేశాడు. ఈ 2 కారిడార్లు చాలా వల్నరబుల్ అని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశాడు. ఈ 2 చికెన్ నెక్స్ను డిస్కనెక్ట్ చేసేస్తే బంగ్లాదేశ్కు రంగ్పూర్ డివిజన్ అండ్ చిట్టగాంగ్ కారిడార్తో పర్మనెంట్గా కనెక్షన్స్ కట్ అవుతాయని వార్న్ చేశాడు. తన పదవిని కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్న యూనస్కు ఇవన్నీ పెద్ద సవాళ్లే. భారత్ అండ్ మైనారిటీ హిందూస్ని ఎదురుగా పెట్టుకొని పొలిటిక్స్ చేయకుండా ఉండాల్సింది. మీరేమంటారు? మీ థాట్స్ ఏంటి? కమెంట్స్లో తప్పకుండా రాయండి. వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ ఫ్రీ ఫర్ యూ బట్ వాల్యుబుల్ ఫర్ అస్. జై హింద్.